నమో నటేశాయ. ఓం శ్రీ వ్యాఘ్రపాద గురవే నమః. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీమతి శిరీష మణిశర్మ. ఇప్పుడు మనం నటరాజు విగ్రహాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం రండి. నటరాజస్వామి విగ్రహాన్ని గనక మనం శ్రద్ధగా గమనిస్తే భగవంతుడు ఈ విశ్వాన్ని నడిపించే 5 రకాల ముఖ్యమైన పనులు పంచకృత్యాలుగా ఆయన అవయవాల అమరికలోనే మనకు కనిపిస్తాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. మరి ఏ స్పందనకైనా రాజు ఆ నటరాజుడే కదా. మొదటిగా సృష్టి సంకేతం తెలుసుకుందాము. స్వామి తన పైకుడి చేతిలో పట్టుకున్న డమరుకనాద శబ్దాల నుండే సమస్త సృష్టి అక్షరాలు పుట్టాయి. ఆ సృష్టి ధర్మబద్ధముగా నడవడానికి పరమేశ్వర ఊపిరిని వేదముగా ఋషులు దర్శించారు. తరువాత స్థితి సంకేతము తెలుసుకుందాము. నటరాజు కుడి చేతిలో భక్తులకు అభయహస్తాన్ని చూపిస్తూ మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది అని సృష్టిని రక్షించే స్థితిని చూపిస్తారు. తరువాత సంహారం లేదా లయం. నటరాజు ఎడమ చేతిలో ఉన్న అగ్ని కాలం ముగిసినప్పుడు ఈ సమస్త విశ్వంలోని అజ్ఞానాన్ని మాలిన్యాలను కాల్చి బూడిద చేసే లయ ప్రక్రియకు ప్రతీక. నా నుంచే వచ్చిన నువ్వు నాలోనే లయం అవుతావనే పరమార్థం ఇది. అయితే ఇక్కడ చాలామంది లయము అంటే నాశనం అనుకుంటారు. కాదు, లీనం అయిపోవడం అంటే పాలలోని పంచదార వలె. తరువాత తిరోధానం. స్వామి తన కుడి పాదాన్ని కింద ఉన్న అపస్మారుడు లేదా మోహాసురుడు అనే రాక్షసుడి మీద మోపడం తిరోధాన ప్రక్రియ. విద్యను వదిలేసి అహంకారంతో సంసార మోహంలో పడి భ్రమించే మనిషికి ప్రతీక ఆ రాక్షసుడు. ఆ మాయను వదిలిపెడితేనే పరమేశ్వర సాక్షాత్కారము. తరువాత అనుగ్రహము. స్వామి తన ఎడమ పాదాన్ని గాలిలోకి ఎత్తి కుంచిత పాదంగా ఉంచి తన ఎడమ చేతిని ఆ పాదం వైపు చూపిస్తున్న డోలాహస్తం. ఎవరైతే అహంకారాన్ని వదిలేసి నా పాదాలను ఆశ్రయిస్తారో వారికి ముక్తిని అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పే పరమ మోక్ష మార్గం ఈ పాదం. ఇక మిగతా అవయవాలు ధరణాలు పరిశీలిద్దాం రండి. ఇక 3 కన్నులు అయితే ఇది కాలస్వరూపం. స్వామి వారి 3 కన్నులతో భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతీకలు. కాలం ఎప్పుడూ ఈ 3 రూపాల్లోనే సాగుతుంది కాబట్టి ఆయనే కాలస్వరూపుడు మరియు సర్వజ్ఞుడు. తరువాత చెవులకు ఉన్న కుండలాలు. స్త్రీ పురుష సమానత్వం. నటరాజస్వామి వారి కుడి చెవికి పురుషులు ధరించే మకర కుండలాలు, ఎడమ చెవికి స్త్రీలు ధరించే తాటంకాలు ఉంటాయి. అంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని, ఇద్దరూ కలిస్తేనే సృష్టి అని చెప్పే అద్భుతమైన అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. తరువాత సచ్చిత్ సంకేతాలు పరిశీలిద్దాం. స్వామి శిరస్సుపై ఉన్న చంద్రరేఖ అమృతత్వానికి ప్రతీక. దీనిని సత్ అంటారు. అలాగే జటాజూటంలోని గంగ మన కల్మషాలను కడిగేసి శుద్ధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. దీనిని చిత్ అంటారు. అదే సచ్చితానంద స్వరూపము. ఇక స్వామిని ధరించిన పులిచర్మం లేదా గజచర్మం చూస్తే ఇది మనము కప్పుకున్న అహంకారము. ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఆ అహంకారాన్ని దహించి నిన్ను స్వామిలో కలుపుకోవడమే స్వామి నిన్ను ధరించడము. పరమేశ్వరుని ఆశ్రయించి ధరించిన సర్పాలను చూస్తే ఒకటి స్వేచ్ఛగా తిరుగుతూ కాలంను సూచించే కాలసర్పము, ధరించిన సర్పాలు ప్రకటితమైన కుండలి శక్తి. ఇక స్వామి విగ్రహం చుట్టూ ఉండే అగ్నిమండలం చూస్తే ఈ అనంతమైన విశ్వంలో ఉండే బ్రహ్మాండంలో ఆ నటరాజు ఆడే నాట్యశాల అని తెలుస్తోంది. శిల్పశాస్త్ర రహస్య ప్రకారం ఈ నటరాజులో విగ్రహం లోపల శివశక్తి చక్రాలతో కూడిన ఉన్న ఒక అద్భుతమైన సమ్మేళనమే శ్రీచక్రం దాగి ఉంది. ఇంకా లోతుగా పరిశీలిస్తే ఇంకా ఎన్ని రహస్యాలు ఉంటాయో కదా. అదే చిదంబర రహస్యం. మీకు ఈ విషయాలపై ఎటువంటి ప్రశ్నలు ఉన్నా లేదు మీరు నటరాజస్వామిలో దర్శించే విషయాలకు మాకు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని వైజ్ఞానిక నాట్యశాస్త్రాల విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నటేశాయ.